మొత్తానికి డిఎస్సి విషయంలో ప్రతిపక్షం చేసిన పోరాటానికి స్పందన అయితే వచ్చిందా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం కదిలిందా? అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఓకే, నిజంగా అందులో క్లారిటీ ఉందా, లేదంటే వీళ్ళన్నట్టు ఆ దగాని కవర్ చేసుకోవడానికి ఇదంతా చేశారా అనేది ఒకటి. లేదు, ఈ హార్జెంటల్ విధానం ఏదైతే ఉందో, లేదంటే ఇందులో రిజర్వేషన్ల వల్ల, హార్జెంటల్ విధానం వల్ల ర్యాంకులు వచ్చినా సరే మెరిట్ కలిగిన వాళ్ళకి పోస్టులు దక్కలేదు అనేది వీళ్ళు రేజ్ చేసిన పాయింట్. దానికి వీళ్ళు ఇచ్చిన క్లారిటీ. అయితే ఇక్కడ అభ్యర్థులు సంతృప్తి చెందారా, లేదంటే ఇందులో నిజంగా మోసం ఉంది, మోసాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో అధికారులను ముందుకు పంపించిందా ప్రభుత్వం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఇంతగా పోరాటం చేశారు కాబట్టి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరూ ప్రతిపక్ష హోదాలు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ఈ స్థాయిలో మొత్తం పిన్ టు పిన్ ఏ స్టూడెంట్కి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ హోదాలో ఏ ర్యాంక్ ఉంది, ఎందుకు అతనికి పోస్ట్ రాలేదు, ఇవన్నీ క్లారిటీగా చెప్పడం జరిగిందా? లేదు, అది నిజంగా కవర్ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం మీద మచ్చ పడుతుంది కాబట్టి ఇదంతా చేశారా? ఎలా చూడాలి? లేదు, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని అభినందిస్తాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధమైన పాత్ర నిజాయితీగా పోషించింది. వివరణ ఇంత డీటెయిల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి నిన్న మొన్న దీంట్లో కూడా మాట్లాడుకుని నేను వీడియోలు కూడా చేశాను. ప్రభుత్వం అనేటటువంటిది ఇక్కడ పదవులు పొందిన వాళ్ళు 16,000 ఉంటారు, పొందినటువంటి వాళ్ళు 2-3 లక్షల మంది ఉంటారు. వాళ్ళలో ఒక అసంతృప్తి ఉంటుంది, రాకపోవడానికి తమ వైఫల్యం అని కారణం అనుకోరు ఎవరు కూడా. ఏదో ఒక అంటే ముందు వాళ్ళలో ఫీలింగ్ వస్తుంది, ఫస్ట్ ఆత్మన్యూనతా భావం వస్తుంది. కానీ ఏదో జరిగిందని ఎవరో రాయగానే వెంటనే అటుకెళ్ళిపోతుంది, మనకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద చెడగొట్టేశారు ఇల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. అసంతృప్తిని చల్లార్చడం కష్టం కాబట్టి కనీసం వాళ్ళని కన్విన్స్ చేయండి. మన అది 1:1 అన్నారు. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చే పాయింట్ ఏంటంటే ఒక పోస్ట్ ఒకళ్ళనే పిలవాలి, ఇద్దరిని ఎందుకు పిలిచారు అంటోంది. దానికి వివరణ దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ మిస్ అయింది పాయింట్. అంటే ఒక పదవికి ఒకళ్ళనే పిలిస్తే రెండో వాళ్ళు రానక్కర్లేదు కదా, అప్పుడు ఇంకా ఇదవ్వదు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలక్షన్ కి మార్కులు ఉంటే అది సపరేట్, ఓ ప్యానల్ పెట్టి ఆ ప్యానల్లో 10 మంది కూర్చుని ఈ 100 మంది సెలెక్ట్ అయితే 300 మందిని పిలిచి 3:1 పిలిచినప్పుడు ఒక ఆస్పెక్ట్. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం క్లారిఫై చేయలేకపోయింది 2 పాయింట్లు. నెంబర్ 1, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయిని ఉద్యోగం నుంచి అతనే వెళ్ళిపోయాడు అన్నారు, బట్ అతను ఈవెన్ ఎగ్జామ్ ర్యాంక్ వచ్చేదాకా కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు. ఆ తర్వాత బలవంతంగా రాజీనామా చేయించారు, బట్ అతనికి నెంబర్ 1 ఒక దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో 8వ ప్లేస్ ఏమో వచ్చింది. కానీ అతను ఉద్యోగం చేయనీలా. నిజంగా అతను కష్టపడి చదువుకుంటే కనుక అతను ఉద్యోగం అదేమంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రాలేదు అంటాడు. అట్లా నన్ను రానియలేదు అని చెప్పి అతను కోర్టుకేసాడు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. మేబీ అతను తప్పు చేసి ఉంటాడు, అది ప్రభుత్వం అతను అరెస్ట్ చేస్తే మొత్తం డిఎస్సి నాశనం అవుతుంది. అందుకని అతనొక్కడి తప్పు కారణంగా, అతనొక్కడు తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసుకున్న పని కారణంగా టోటల్ ఇన్ని లక్షల మందిది వ్యవస్థ నాశనం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆగుండొచ్చు ప్రభుత్వం. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే మంచిదే, కానీ నీట్ లాంటి వాటిలో అట్లాగ ఒకళ్ళిద్దరిదే కదా టోటల్ పరీక్ష లాగిని. కానీ ప్రభుత్వం అక్కడ ఆ పని చేసింది, కానీ తిట్టించుకుంది. ఇక్కడ అలా తిట్టించుకోకుండా మంచిగా చేసినట్టుగా ప్రొజెక్ట్ అయింది. కానీ దురదృష్టం వెంటాడింది ఏంటంటే ఆ తర్వాత ఆ అసంతృప్తి వ్యక్తం కావడం అన్నటువంటి. రెండవ పాయింట్ ఏంటంటే ఈ ర్యాంకింగ్స్ సంబంధించి వీళ్ళు అడిగిన దాంట్లో స్పోర్ట్స్ దాంట్లో మాత్రం వీళ్ళు చెప్తున్న దాంట్లో తేడా ఉంది. మిగతా వాటిది నాకు కన్వీనియన్స్, వీళ్ళు చెప్తున్నది కన్విన్సింగ్ గానే ఉంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ హార్జెంటల్ విధానమా అది అంటే కొంతవరకు కన్విన్సింగ్ గా ఉంది. అది రేపు కోర్టులో తేలుస్తారు. అది ఎట్లాగూ దాదాపు 150-200 మంది వేశారట కేసులు. ఇందులో నవోదయకి సంబంధించిన వాళ్ళు ఒకటి నాకు ఒక మెయిల్ పెట్టారు, వాళ్ళు తప్పు చేశారని మమ్మల్ని మోసం చేశారు అన్నటువంటిది. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అది కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశం. వాస్తవంగా మనమే మొట్టమొదట ఇది నాకు ఒక మెయిల్ వస్తేనా మెయిల్ నేను చదివి వినిపించా. డిఎస్సి అందరూ సంతోషపడుతుంటే ఒక బ్యాచ్ ఇట్లాగా చెప్తున్నారు అన్నది, అది మనం ఒక వీడియో చేసి వదిలేసాము. తర్వాత ఈ వాళ్ళు సాక్షి దగ్గరికి ఇంకా మిగతా బ్యాచ్ అంతా వెళ్ళినట్టున్నారు, 1 by 1 కవర్ చేయడం. ఆ తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళటం, ఇదంతా జరిగింది. వాళ్ళందరూ పెయిడ్, పాపం వాళ్ళ కర్మగాలి. ఎవరైతే బాబు గారికి
ఇదేంటి అని అడిగిన వాళ్ళందరూ జగన్కి అమ్ముడుపోతుంటారు. జగన్ ఏమో మళ్ళీ అదొకటి. సూట్ అవును. కేసులు పట్టుకొచ్చి లైన్లో అందరికి పంచుతా ఉంటాడు అనమాట. నోట్ల కట్లను సూట్ కేసు. కొంచెం కామన్ సెన్స్, మనం ఆ ప్లేస్ లో ఉంటే ఏంటి అని ఆలోచిస్తే బాగుండుండేది. నిన్న కూడా మనం ఏం మాట్లాడాము, ఒక అవసరమైతే జిల్లాల వారీగా ఒక టేబుల్స్ వేసేసి కూర్చోండి అయ్యా, వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి, అంతే, కన్విన్స్ చేయండి. కన్విన్స్ కాకపోతుంది డిఈఓల లెవెల్లో అని చెప్పాం మనం. అది వాళ్ళ కన్విన్స్ చేస్తామని చెప్పి రెండని పిలుస్తున్నారు. కాబట్టి ఒక వారం 10 రోజుల్లో క్లారిటీ రావచ్చు. ఈలోపు ఆరోపణకు అంటే వెళ్ళి క్లారిటీ తీసుకోవడం ఒక ఎత్తు. కానీ స్పోర్ట్స్ దాంట్లో నాకు అనిపించిన ఒక పెద్ద డ్రామాలా, అదే బ్రిడ్జి గురించి తప్పుడుగా రాస్తున్నారు, బ్రిడ్జికి అంతర్జాతీయ పథకాలు వచ్చినాయి, ఒలింపిక్స్ పథకాలు వచ్చినాయి అన్నాక నాకు డౌట్ వచ్చింది. అంటే మనం వార్తల పరంగా బ్రిడ్జ్ అంటే పేకాటని చూసాం కానీ ఇంకేమన్నా బ్రిడ్జ్ ఉందేమో. అంటే మనం స్పోర్ట్స్ కూడా చాలా కవర్ చేశాం కదా, క్రికెట్ దగ్గర నుంచి అనేకం కవర్ చేశాను నేను. స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ అసోసియేషన్తో మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకని బ్రిడ్జ్ అంటే ఇంకేమన్నా మనకి తెలియని కొన్ని ఉంటాయి కదా, ఈ అదేదో టకాపా పత్రానం అట్లాంటి ఉంటాయి కొన్ని, ఈ మన ఖోఖో టైప్లో కొన్ని ఉండేవి ఉంటాయి. అట్లాంటిది ఏదన్నా మనకి తెలియని క్రీడ ఏదన్నా కొత్తగా పుట్టిందేమో, లేదా ఇంతకు ముందు మనం ఓవర్లుక్ చేసిందేమో అనుకున్నా నేను. తీరా చూసి నెట్లో కొడితేనేమో బ్రిడ్జ్ అంటే పేకాటే కనబడుతుంది. వీళ్ళేమో ఆ పేర్నాని గారు అన్నాకే తిట్టిపోశారు. చంద్రబాబు గారు కూడా పేకాట అంటారా, యాక్ట్ అది కేంద్ర ప్రభుత్వం. సరే కేంద్ర ప్రభుత్వం గుర్ర పందాలు కూడా ఓకే చేసింది, దానికి కూడా ఇద్దాం, అది స్పోర్ట్స్ లోకి తీసుకుందాం. అది కూడా స్పోర్ట్స్ అంటే భవిష్యత్తులో గోళీలాట, కర్రా బిళ్ళ, దాన్ని ఏమంటారు, ఎట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము భవిష్యత్తు. తొక్కుడు బిళ్ళలు ఎట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము. బేసిక్ గా మళ్ళీ వాళ్ళ సాక్షి రాసుకొచ్చింది, ఆ కేంద్ర ప్రభుత్వం దాంట్లో 2-3 తీసేశారు వీళ్ళు, 2-3 కొత్త యాడ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. రెండవది ఇంకోటి ఏంటంటే జాతీయ పథకాలు కాకుండా జిల్లాలో అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారట. అదే కదా, ప్లస్ ఆడినందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ దాంట్లో వాళ్ళకి కూడా ఇచ్చారట. అక్కడ స్పోర్ట్స్ దాంట్లో మాత్రం చాలా తేడాలు జరిగినట్టు కనబడుతుంది. అది చూస్తున్నాం, అది చెక్ చేసుకోవాలి. మిగతాదైతే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత కన్విన్సింగ్ గానే ఉంది. హారిజంటల్ ఇష్యూలో వీళ్ళు కోర్టులోనే తేల్చుకుంటారు. అంటే ఇందులో ఒకటి సార్, రిజర్వేషన్లు ఈ హార్జెంటల్ విధానం వల్ల, ఇంతకు ముందు రోస్టర్ విధానం నడిచేది, ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ హార్జెంటల్ విధానం వల్ల ఈ రిజర్వేషన్ కోటాలో రాని వాళ్ళు ఓపెన్ కోటాలో ఎప్పుడైతే జాబులు సంపాదించారో ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ తేడా వచ్చింది అనేది ఒకటి. మీరు చెప్పినట్టు ఈ స్పోర్ట్స్ ఒకటి. అంటే ఇప్పుడు ఈ వివరణలు అయితే సంతృప్తి చెందేట్టుగా, అభ్యర్థుల్ని సంతృప్తి చెందేట్టుగానే ఉన్నాయా? అభ్యర్థుల్ని సంతృప్తి పరచవు కానీ తటస్థులని సంతృప్తి పరుస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి బాధ్యతంగా 3 అధికారులు, ఐఏఎస్ల అధికారులు వచ్చి వివరణ ఇచ్చారు, అది ఒక సంతృప్తి పరుస్తుంది. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ఏమీ వేగ్గా తప్పు చేయాలి మన నాయకులని కోరుకోరు కదా. తప్పేమన్నా జరిగిందేమో అంటే తిడుతూ కూడా తప్పేమన్నా జరిగిందేమో అని వాళ్ళలో కొంత మదనం ఉంది. ఆ మదనం తీర్చేశారు, ఏం ప్రాబ్లం లేదు అన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి కూడా. అటు వాళ్ళకు ఒక వెపన్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా వీళ్ళని, ఆ ఛాయిస్ ఇచ్చినట్టయింది అప్పుడు. కాకపోతే ఈ 1:1 నిష్పత్తి అనేది అది నిజంగా వీళ్ళు చెప్పిందే కరెక్టా? తెలియాలి, కోర్టు తేల్చాలి. అది తెలిసి ఇవన్నీ కూడా రేపు, ఇప్పుడు సమ్మర్ సెలవులు కదా కోర్టుకి, కోర్టు ఓపెన్ అయిన తర్వాత జరుగుతుంది. వీళ్ళ అదృష్టం బాగుంటే డీటెయిల్డ్ గా విచారించడానికి కోర్టు చూసుకుంటది టర్మ్ దాన్ని. వీళ్ళ అదృష్టం బాగోపోతే ఇక్కడ కొట్టేయచ్చు. దీని మీద డిఎస్సి మీద ఒక రకంగా ఇంతమంది అధికారులు రావడం, మాట్లాడడం, ప్రతి స్టూడెంట్ పేరు చెప్పి వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చింది, ఎక్కడ పోయింది అనేది క్లారిటీ ఇచ్చారు. నిజంగా అదంతా ఓకే, వాళ్ళు సంతృప్తి చెందుతారా లేదా అనేది ఒకటి అర్థమయ్యేలా చెప్పారు. మిగిలిన విషయాల్లో కూడా ఇలాగే క్లారిటీ తీసుకుంటే ఇస్తే బాగుంటదేమో బాబు గారు. చాలా అద్భుతంగా ఉంటుంది. బేసిక్ గా ఒకటేంటంటే ప్రజలకి సంబంధించిన అంశాల్లో మీడియాని తిట్టిపోయడము, మీడియా మీద ఎదురుదాడి చేయడము, ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం కాకుండా ఇలాంటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటే అభినందిద్దాం. ఎప్పుడైనా పోనీ విద్యాశాఖలోనే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, కొంతమందికి ఇస్తున్నారంట, కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదంట. ఆ సర్టిఫికెట్ల విషయంలో రకరకాల ఉన్నాయి. లేదు అఫిలియేషన్ ఫీజు కట్టలేదని ఒకసారి చెప్తారు కాలేజీలు, యూనివర్సిటీలు మాకు సంబంధం లేదని అవి చెప్తే అక్కడ కూడా గందరగోళమే. అంటే వాళ్ళని తప్పు పట్టలేము దాంట్లో, ఎందుకంటే రాసేవాడిలోనే క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బేసిక్ గా వాళ్ళైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అది క్లియర్.
ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. మేము అంతా కరెక్ట్ గానే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి సర్టిఫికేట్లు రావట్లేదు, అది అదే కదా సమస్య. కాబట్టి సమస్య ఎక్కడ వస్తున్నదంటే ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అన్నది అధికారుల మీదకి తోసేయకూడదు. ఇది రాజకీయ అంశం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా అన్న భయంతో చేశారు వీళ్ళు. అవి పెద్దగా డ్యామేజ్ కాదు కదా అనుకుంటున్నారు. అంటే అధికారులు కూడా తమ మీద ప్రతిదీ దోచేస్తున్నారు అనేది ఆ విషయం దృష్టిలో పెట్టుకుని క్లారిటీ ఇచ్చిండదు. అది ఎప్పుడు ఉంటది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అధికారుల మీదకే తోస్తారు. మీడియా కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు అధికారులు తప్పిదం అవుతుంది, వైసీపీ ఉన్నప్పుడు అది జగనే చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రేప్ జరుగుతుంది, ఎక్కడో మర్డర్ జరుగుతుంది, ఎక్కడో డ్రగ్స్ పట్టుకుంటారు, ఎక్కడో గంజాయి పట్టుకుంటారు. అప్పుడంతా ఏమనేవాళ్ళు, సైకో జగనే దీని వెనకాల ఉన్నాడని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు పట్టుబడుతుంటే గనక పట్టుకున్న పోలీసులు అద్భుతమైనటువంటి ప్రభుత్వం. అది మొత్తానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ తేలదు. ఇప్పుడే నాకు తెలిసా కోర్టు ఆర్డర్, కోర్టు తన ప్రైమరీ ఫైండింగ్స్ ఇచ్చేదాకా జరుగుతుంది ఈ గొడవ అంతా. అంటే రేపు పొద్దున జగన్ వచ్చిన తర్వాత దీని మీద విచారణకు ఆదేశిస్తానన్నారు కదా, చేసినా సరే ఇదే కదా వచ్చేది రిప్లై. అదే అంటే కోర్టు డిసైడ్ చేసేస్తే ఆ తర్వాత జగన్ చేయగలిగేది ఉండదు కదా. అంతే, అవును, కరెక్టే. ఇంకా అప్పుడు ఏముంటది ఇంకా, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రతిపక్షం సక్సెస్ అయ్యిందా అని అనడానికి ఒక క్లారిటీ రావడం, అది సంతృప్తి చెందుతారా లేదా అనే తర్వాత విషయం. కానీ మొత్తానికి ముగింపు పలికే ప్రయత్నం అధికారులందరూ బయటకు వచ్చి చెప్పడం, ఇది ప్రతిపక్షం పోరాటం వల్లే అనేది. ఇంకా అభ్యర్థులకు న్యాయం జరుగుద్దా లేదా అనేది ఇంకా వేచి చూడాలి.